3 రోజుల పసికందును గుడిలో వదిలేసి వెళ్లిన అమానవీయ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామ శివార్లోని శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువుని వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే గుడిలో స్నానం ఆచరించడానికి వెళ్లిన అయ్యప్ప మాలధారులు పసికందును గుర్తించి స్థానిక సర్పంచ్కు అంగన్వాడీలకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అంగన్వాడీ సిబ్బంది స్థానికులతో కలిసి బాలుడిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. చిన్నారిని పుట్టపర్తిలోని ఐసీడీఎస్ శిబిరానికి తరలిస్తున్నట్టు అంగన్వాడీలు తెలిపారు. మా ఊర్లో శివాలయం అనే గుడి ఉంది. ఆ గుడి దగ్గర 3 గంటల సమయంలో ఈ బాబుని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మా ఊర్లో ఉండే అయ్యప్ప స్వాములు స్నానానికని వెళ్ళారు. అక్కడ బాబు కిందకు పడి ఏడుస్తున్నాడు. అక్కడ ఎవరు ఈ బాబు అని అయ్యప్ప స్వాములు గమనించి మా సర్పంచ్ గారు తెలియజేయడం జరిగింది. మా సర్పంచ్ గారు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే అక్కడున్న సార్ వాళ్ళు అంగన్వాడీ సిబ్బందికి అప్పగించండి అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ గుడి దగ్గరికి నేను నా తోటి సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ ముగ్గురము కలిసి వెళ్ళి ఆ బాబుని మా దగ్గర తెచ్చుకొని బాబుని బట్టతో తుడిచి బాబుని సేఫ్గా మా దగ్గర ఉంచుకోవడం జరిగింది. తర్వాత మా ఐసీడీఎస్ సిబ్బంది సూపర్వైజర్, సిడిపిఓ, మహిళా పోలీస్కి, ఏఎన్ఎంస్కి, అలానే చైల్డ్ హెల్ప్ లైన్కి కూడా కాల్ చేస్తే హిందూపురికి తీసుకెళ్లి అక్కడ బాబు హెల్త్ ఎలా ఉంది అని చెకప్ చేయించి తర్వాత పుట్టపర్తికి ఉన్న శిశు గృహానికి అప్పగించాల్సిందిగా మాకు తెలియజేసినారు.